మకర రాశి. మకర రాశి వారికి ఏప్రిల్ 26వ తారీఖు ఆదివారం నుంచి మే 2 శనివారం వరకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఏదైతే మకర రాశి వారికి ఈ వారం సంతానం వల్ల ఎక్కువగా ఊరట లభించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంతానం ఇప్పటికే ఏదైనా సరే వాళ్ళ పరంగా మీరు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా, లేదా వారికి రావాల్సినవి ఏవైనా సరే ఉత్తమ ఫలితాలంటే వాళ్ళు ఏదైనా సరే ఒక మెడికల్ ఎంట్రన్స్‌కో, ఇంకో దానికో ఎదురు చూస్తున్న ఏవైనా సరే ఒక మంచి ఫలితాలు పిల్లల పరంగా మీరు ఏవైతే ఎదురు చూస్తున్నారో, ఆయా విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మీకు ఆనందం కలిగే పరిస్థితి అయితే గనక ఈ వారం ఉంటుంది. కనుక సంతాన పరంగానే ప్రాథమికంగా ఈ వారమంతా కూడా ప్రభావం చూపించటం, వారి వరంగానే ఏదైనా సరే ఎక్కువ ఊరట లభించటం అనేదైతే ఉంటుంది. ఇక మిగతా విషయాల్లోకి వచ్చేప్పటికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏవైనా సరే వాదాలు పెరిగే సూచనలైతే కనిపిస్తున్నాయి. అలాగే లేదు వాదాలేం లేవు చక్కగానే ఉన్నాము అనుకుంటే గనక హఠాత్తుగా ఉన్నట్టుండి ఎవరికైనా సరే ఎంతో కొంత అనారోగ్యం సడన్‌గా వచ్చే పరిస్థితి అయితే లేకపోలేదు. కనుక ఏదైనప్పటికీ కూడా ఇటు ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే గనక మరి మకర రాశి వారికి కనిపిస్తోంది. అందులో గత కొద్ది నెలలుగా ఏదైతే అష్టమ స్థానంలో కేతువు సంచరించడం చేత కూడా ఈ రకంగా మనకి చెప్పా పెట్టకుండా వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక మకర రాశి వారు ఎవరైతే పెళ్ళిళ్ళ కోసం వేచి ఉన్నప్పటికీ కూడా అంటే తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నా కూడా పిల్లలు మాత్రం పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఎంతో కొంత విముఖత చూపటం, వారు ఎలాగైనా సరే ప్రయత్నాలు మొదలెట్టాలని పెద్దవాళ్ళు ఎంత అనుకున్నప్పటికీ కూడా మొండిగా సతాయించడం, మేము పెళ్లి చేసుకోమని. ఆ రకంగా కొంత ఏదైనా సరే సంతాన పరంగా వీరికి ఉండే ఏదైనా సరే వ్యతిరేక ఫలితం అనేది ఏదైనా ఉంటే గనక అది కేవలం వారి యొక్క వివాహ విషయంలో మాత్రమే ఉండొచ్చు. మిగతా అన్ని విషయాల్లో మాత్రం సంతాన పరంగా ఆనందం లభించటం అనేదైతే గనక ఈ వారం మకర రాశి వారికైతే ఉంటుంది. ఇక కొత్తగా ఎవరైనా సరే వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే గనక అలా వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ వారం సానుకూలకంగా ఉండదని చెప్పచ్చు. అయితే ఇప్పటికే మరి ఏదైనా సరే వ్యాపారాల్లో ఉన్నవారికి మాత్రం ఈ వారం మరీ ఎక్కువ లాభాలు లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఎంతో కొంత అభివృద్ధిదాయకంగానే ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇక మకర రాశి కొత్తగా మరి ఏదైనప్పటికీ కూడా భూములు కానీ, వాహనాలు కానీ ఇలాంటివి కొందాము అనుకుంటే మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి అయితే గనక కనిపిస్తుంది. అంటే ఏదైనా సరే మనం మోసపోవటం కానీ, అక్కడ మనకి ఏదైనా సరే తక్కువ ఉన్నది బాగా ఎక్కువ చేసి మనకి అమ్మేయటం కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కనుక ఏమైనా సరే ఒక వస్తువు కొందాము అనుకున్నప్పుడైతే గనక ఏదైనా 10కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది అవసరం. ఈ వారం ఏదైతే మనం కొనుగోలు చేయటం తేలికే కానీ కొనుగోలు చేసిన అంశాల్లో ఏదో రకమైన తిరకసు కానీ, మోసం కానీ ఎదురయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. కనుక ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక ఏదైతే మకర రాశి వారికి ఈ వారం షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ పెద్దగా కలిసొచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక మకర రాశి వారు ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే గనక మరింత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటాయి. అలాగే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేసినట్టయితే గనక ఎంతో కొంత ఊరట లభించడానికి కూడా ఉంటుంది.